బస్సులు వచ్చేసరికి 180 స్పీడ్ వరకు అయితే వెళ్ళగలవు. కానీ 160 వరకు మాత్రమే పర్మిషబుల్ అనమాట. ఇలా వెండింగ్ మిషన్ కూడా ఉంటుంది. ఐ మీన్ ప్రీమియం లాంజ్‌లోనే ఉంటుంది. హాయ్ గైస్, ఇట్స్ ఏ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ఆర్ఆర్టీఎస్లో. మనం దురంతో సిరీస్లో భాగంగా తుఫాన్ దురంతో అయితే మార్నింగ్ దిగాం కదా ఢిల్లీ సరే రోహిలలో. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఆర్ఆర్టీఎస్ అయితే చేస్తున్నాను. ఆర్ఆర్టీఎస్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది వచ్చేసరికి టూ మెయిన్ ఇంటర్సిటీస్ని ఫాస్ట్గా కనెక్ట్ చేస్తుంది అనమాట. మనమైతే ఈరోజు న్యూ అశోక్ నగర్ నుంచి మేజూర్ సౌత్ వరకు వెళ్తున్నాము, ఎండ్ టు ఎండ్. ఇది వచ్చేసరికి టోటల్గా 52 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 52 కిలోమీటర్స్ని 45 మినిట్స్ అయితే కవర్ చేస్తుంది అనమాట. దీన్ని నమో భారత్ అని కూడా అంటారు. ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది, నమో భారత్ యాప్. ఒకసారి చెక్ చేయండి ఎవరైనా వచ్చే పని అయితే. నమో భారత్ యాప్లోనే టికెట్స్ కూడా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫిజికల్గా టికెట్ తీసుకుందాము, ఎలా ఉంటుందో చెక్ చేద్దాం ఒకసారి. మనం మార్నింగ్ ఢిల్లీ సరారోహిలలో దిగాం కదా. ఈరోజు ఈవినింగ్ 11:30కి బికనీర్కి ట్రైన్ ఉంది. రేపు బికనీర్ నుంచి సిఎల్డీకి దురంతో ట్రైన్ అయితే ఉందన్నమాట. ఎలాగో 1 డే గ్యాప్ ఉంది కదా అని చెప్పి ఆర్ఆర్టీఎస్ అయితే చేస్తున్నాను. నాకు తెలియదు ఎలా ఉంటుందో, ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు. టికెట్స్ అండ్ ప్లాట్ఫామ్ అని స్ట్రైట్గా ఉందన్నమాట. మనకి టైం చూసుకుంటే 1:25 అవుతుంది. టికెట్స్ తీసుకోవాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. మనం ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాము, యాప్లో కూడా తీసుకోవచ్చు, నమో భారత్ యాప్లోని. నేను వచ్చేసరికి ప్రీమియం తీసుకున్నాను, 180 రూపీస్ పడింది. మేజూర్ సౌత్ వచ్చేసరికి A10 అని పిలుస్తారు. మధ్యలో వచ్చే స్టేషన్స్ అన్ని ఏతో ఇండికేట్ చేస్తారు, A1, A2, A3, A4 అని. అలా మేజూర్ సౌత్ వచ్చేసరికి డెడ్ ఎండ్ అనమాట, A10గా డినోట్ చేస్తారు. మనకి సెక్యూరిటీ చెక్ కూడా అయిందనమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఎలా ఉంది కదా, సారీ ఇక్కడ పెట్టాలా. ఓకే, మనకి ఇలా డోర్స్ ఓపెన్ అవుతాయి, వెంటనే చెక్అవుట్ అయిపోవడమే. ఎంట్రీ ఫర్ ప్రీమియం లాంజ్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా పైకి వెళ్ళిపోవడమే. సెక్యూరిటీ వచ్చేసరికి చాలా గట్టిగా ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు మంచి పీక్ మూమెంట్లో ఉన్నాము. ఆ టైంలో వచ్చాను నేను. ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ నేను వాటర్ తాగాలి. ఇదనమాట ఆర్ఆర్టీఎస్ మ్యాప్. A1 నుంచి A10 వరకు మేరూట్ సౌత్ వరకు వెళ్తున్నాము మనం. ప్రీమియం లాంజ్ వచ్చేసరికి ఇలా సపరేట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఎంట్రీ ఉంటుంది అనమాట మనకి ఇలాగా. సో వెళ్ళిపోవడమే. ఫ్రంట్ నుంచి చూస్తే ఎలా ఉంటుందన్నమాట నమో భారత్. ఎంట్రీ వచ్చేసరికి ఇలాగ అవ్వాలి మనం. ప్రీమియంలో వచ్చేసరికి ఎలా ఉంటుందంట సీటింగ్ కంఫర్ట్. అది ఇక్కడ వచ్చేసరికి కోటు హోల్డర్ ఉంది, లెగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ న్యూస్ పేపర్ హోల్డర్ ఉంది, వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ ఉంది, USB ఉంది, 3 పిన్ ఉంది. మనకి ఆర్ఆర్టీఎస్లో ఇలా వెండింగ్ మిషన్ కూడా ఉంటుంది. ఐ మీన్ ప్రీమియం లాంజ్లోనే ఉంటుంది. చాలా సేపటి నుంచి దాహం వేస్తుంది, ఎలాగబ్బా అనుకున్నాను. ఎలా తీసుకోవాలి ఇది చూద్దాం. నేను వచ్చేసరికి వెండింగ్ మిషన్ పని మీద ఉన్నాను. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరు లేరు, ఇక్కడ ఒక అతను ఉన్నాడు, నేను ఉన్నాను, అంతే. ఇద్దరమే ఉన్నాం ఇందులో ప్రీమియంలో. అసలు చాలామంది అయితే అసలు ఎవరు లేరు. గట్టిగా కొడితే చివరి నుంచి చివరి దాకా ఒక 10, 15, 20 మంది ఉంటారు అంతే. మన డ్రింక్ అయితే తీసుకుందాం. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేసి నేను ఈ స్ప్రైట్ తీసుకోవడానికి అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ వెండింగ్ మిషన్ అర్థం చేసుకుని కొంచెం టైం పట్టింది అనమాట. ఆ వెండింగ్ మిషన్లో స్కానర్ ఉంది కదా, ఆ స్కానర్ స్కాన్ చేసిన తర్వాత ముందుగానే మనం బ్లూటూత్ అయితే ఆన్ చేసుకోవాలి. స్కానర్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కోడ్ వస్తుంది. ఆ స్కానర్ కింద కోడ్ ఉంటుంది కదా, మన మొబైల్లో వచ్చిన కోడ్, ఆ కోడ్ 2 మ్యాచ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఆ మెనూ వస్తుంది అనమాట. మెనూలో పైన డివైస్ పేరు వస్తుంది, ఐ మీన్ వెండింగ్ మిషన్ ఒక పేరు వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే బ్లూటూత్ డివైస్తో కనెక్ట్ అయిపోతుంది అనమాట ఆ వెండింగ్ మిషన్, మన ఫోన్ బ్లూటూత్. అప్పుడు మెనూ వస్తుంది. మెనూ వచ్చిన తర్వాత మనకి ఏం కావాలో అది క్లిక్ చేసుకుని అమౌంట్ పే చేసుకుని ఇదైతే తీసుకోవాలి. బ్లూటూత్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి, డివైస్ కూడా పే చేసి పెట్టుకోవాలి వెండింగ్ మిషన్తోని. డ్రింక్ తీసుకునే గ్యాప్లోనే ఆనంద్ విహార్ అయితే క్రాస్ చేస్తాము. అది వచ్చేసరికి అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఈ మిగిలినవన్నీ పైనే అనమాట. మనకి సీట్స్ వచ్చేసరికి ఇలాగ ఉంటాయి అనమాట, ఫుల్గా ఉంటాయి. విండో మాత్రం చాలా ఫుల్గా ఉంటుంది. అండ్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఎండ తగిలితే. అద్దాలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి లగేజ్ స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సఫిషియెంట్ లగేజ్ అయితే పెట్టించుకోవచ్చు. మనం వచ్చేసరికి ప్రెసెంట్ గాజియాబాద్ అయితే వచ్చాము.
మనకి డోర్స్ ఓపెన్ అవ్వాలంటే ఈ బటన్ ఉంది కదా, ఇది నొక్కాలి. ఇది నొక్కగానే డోర్లు ఓపెన్ అవుతాయి అన్నమాట. డోర్స్ మాత్రం ఆటోమేటిక్గానే క్లోజ్ అవుతాయి. ఓపెన్ చేయాలంటే ఆ గ్రీన్ బటన్ అయితే నొక్కాలి. ఈ స్టేషన్ వచ్చేసరికి డిపిఎస్ రాజనగర్. स्टेशन दुहाई है। Next station is Duhai. दुहाई 151 और सह यात्रियों को धक्का न दें। Please be in line and do not push the passengers while boarding or deboarding the train. ఆ రూట్ వచ్చేసరికి డిపో అనుకుంటా ఇట్లది. యా డిపోనే. అచ్చవారని కనిపిస్తున్నాయి 4. ఏది 2012 మూవీ ఉంది కదా, ఆ మూవీలో ఉంటాయి కదా లాస్ట్లో చూపిస్తారు, అలా ఉన్నాయి అవి ఆ డిజైన్తో. ఈ నమో భారత్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఢిల్లీ, గాజియాబాద్, మేరజ్ సౌత్ని కలపడానికి అనమాట. ఇది వచ్చేసరికి డిస్టెన్స్ వచ్చేసరికి నియర్లీ 52 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసరికి నియర్లీ 40 to 45 minutes ఇది కవర్ చేసేస్తుంది. मोदी नगर साउथ दरवाजे बाई तरफ खुलेंगे। कृपया ट्रेन में चढ़ते या उतरते समय ट्रेन और प्लेटफॉर्म के बीच की दूरी का ध्यान रखिए। दरवाजा खोलने के लिए हरी बत्ती जलने पर बटन दबाएं। Modi Nagar South. Doors will open on the left. మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మోదీ నగర్ సౌత్ దగ్గర ఉన్నాము. ట్రైన్లో మాత్రం ఎంత ట్రైన్ అయితే 160+ వెళ్ళినా, 150 to 160+ వెళ్ళినా ఎలాంటి షేక్స్ అయితే లేవు. స్మూత్గా వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే మాత్రం. ఏసీ కూడా చాలా చిల్గా ఉంది. दरवाजा खोलने के लिए हरी बत्ती जलने पर बटन दबाएं। Modi Nagar North. Doors will open on the left. Please mind the gap between train and platform while boarding or deboarding train. To open the door, press the button when green light glows. Modi Nagar North. ఇది వచ్చేసరికి మోదీ నగర్ నార్త్. ఇండియాలోనే ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్ సిస్టమ్ ఇది. ఇది వచ్చేసరికి త్రూ అవుట్ ఇండియా మొత్తం వస్తే బాగుంటుంది. కనెక్టివిటీ స్పీడ్ అయితే పెరుగుతుందన్నమాట. తక్కువ టైంలో ఎక్కువ దూరం అయితే చేరుకోవచ్చు. అండ్ ఈ ట్రాక్స్లో వచ్చేసరికి 180 స్పీడ్ వరకు అయితే వెళ్ళగలవు, కానీ 160 వరకు మాత్రమే పర్మిషబుల్ అనమాట. कृपया ट्रेन के अंदर संगीत न बजाएं। Please do not play music inside the train. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి మన డెస్టినేషన్ మేరజ్ సౌత్. అండ్ ట్రైన్స్ కూడా అక్కడితోనే ఎండ్ అయిపోతాయి. ఇది మళ్ళీ తిరిగి అశోక్ నగర్ వరకు అయితే వెళ్తుంది. చూద్దాం ఈసారి నా 160 టచ్ అవుతుందేమో. యా 160, 162, 163 కూడా వెళ్ళింది. కనెక్టివిటీ ఈ త్రూఅవుట్ ఇండియా వస్తే చాలా బాగుంటుంది. రావాలని కూడా కోరుకుందాం.
మనం మన డెస్టినేషన్కి అయితే వచ్చాము, మీరట్ సౌత్. లైట్ బ్లింక్ అయిన తర్వాత ప్రెస్ చేయాలి మనం. లైట్ బ్లింక్ అయిన తర్వాత ప్రెస్ చేయాలనుకున్నాను, కానీ ఎండ్ స్టేషన్ కదా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయాయి అనమాట గేట్స్. నాకైతే ఈ రైడ్ అయితే చాలా స్మూత్గా అనిపించింది. ఎంత 160+ వెళ్ళినా అంత అసలు షేక్సే లేవు, అంతేటి అసలు షేక్సే లేవు. మళ్ళీ పెట్టేయడం, వెళ్ళిపోవడం. అండ్ గాయస్, నేనైతే బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.